కమిషన్ల కోసమే హిల్ట్, కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో ఎండగడతాం, రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం, రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే, హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలి, మధుసూదనాచారి జగదీష్ రెడ్డి డిమాండ్. మౌలాలి నాచారం పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బుధవారం మౌలాలిలోని పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్న శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇది ఈ హిల్ట్కు సంబంధించిన స్కామ్కు సంబంధించి పూర్తి బాధ్యతలను ఒక 8 మంది సభ్యులతోటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇది మొత్తం జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ కుంభకోణాన్ని బయటికి తీసే బాధ్యతను కూడా అప్పచెప్పింది. మొన్న జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించినాకే రాష్ట్ర మంత్రులు లిక్కిపడి పవన్ కళ్యాణ్ మీద కారాలు మీరాలు నూరుతారు. జగదీశ్వర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి మరి జ్ఞానం ఉందో లేదో, మేము అటువంటి వాళ్ళం కాదు అని ఒక మంచి కౌంటర్ ఇచ్చినాకనే పవన్ కళ్యాణ్ మీద మొత్తం ఎగిరిపడతాను. ఇప్పుడు ఈ హిల్ట్కి సంబంధించిన కుంభకోణాన్ని బయటికి తీయడానికి కూడా జగదీశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలనిపిస్తుంది అయింది. మరి నాకు కూడా ఊరికే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వస్తాను, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కమిషన్ల కోసమే హిల్ట్ అనే దాన్ని వీళ్ళు అక్కడ పరిశీలించిన తర్వాత మరి బయటికి చెప్పినట్టు కూడా కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి లొసుగులేంది, ప్రభుత్వం దాని వెనుక చేయబోతున్న కుట్రేంది కూడా జగదీశ్వర్ రెడ్డి గారి బృందం బయటికి తీయాలని కూడా తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.